చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటాం. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతాం. 5 కొత్త బస్సులను ప్రారంభించాం. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయి. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉంది. బస్సులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం. గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం. మీ అందరి ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఏదైనా పథకం అమలు చేసే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఆ పథకాన్ని తీసుకొని రావాలనేది మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్న ఆ ప్రభుత్వాలు మేము కమిటీగా ఏర్పడి మా అధికారులు అయితేనే మేమైతేనే రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఈ సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా 0% సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 5 బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఏవైతే ప్రజల మన్ననలు పొందుతామో, ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం. భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాలి. ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు. ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు. కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ప్రతిజ్ఞాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చి 2019 తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారో ఆ విలీనం ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు సంస్థకు జీతాలు ఇస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వము, నడిపిస్తూ ఉండేది ఒక కార్పొరేషన్. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత అలాగే ప్రయాణికుని యొక్క భద్రత అలాగే సంస్థ యొక్క ముందు చూపు కావాలి. కాబట్టి సంస్థకు తప్పకుండా గవర్నమెంట్ 100% విలీనం చేసేదానికి కూడా రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకా కుప్పం విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాం, కుప్పం నుంచి ప్రజలకు అందుబాటులో రాష్ట్రం కాదు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు ఏ సర్వీసులు అవసరమవుతాయో అన్ని సర్వీసులను రాబోయే కాలంలో ముందుకు తెచ్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. అలాగే ముందు చెప్పిన విధంగా Thank you, CM. Thank you, sir.